నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ కూడా కొన్ని రోజుల క్రితం నిరుద్యోగులందరూ ధర్నాలు చేసిళ్ళు, అదేవిధంగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. సో కానీ కొన్ని రోజులు అయిపోయినాయి. దాని తర్వాత నిరుద్యోగులందరూ ఎక్కడికక్కడ సైలెంట్ అయిన పరిస్థితి ఏంది, దీని వెనకాల ఉన్న నిజాలు ఏంటని కూడా మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా, నోటిఫికేషన్ ఇస్తూ ఉందా, మరి నిరుద్యోగులు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? మరి దానిపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగులకు సంబంధించిన నాయకుడు జనార్దన్ ఉన్నారు. అన్న నమస్తే. సో కొన్ని రోజుల క్రితం బాగానే ధర్నాలు చేసిళ్ళు, ఇందిరా పార్క్లో ధర్నాలు పెట్టిళ్ళు, రోడ్ల మీదకి వచ్చిళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చింది, 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు ధర్నాలు చేసిళ్ళు. కానీ ఎందుకు మళ్ళీ సైలెంట్ అయిపోయిన నిరుద్యోగులు అందరూ? నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఉద్యోగాలు ఇచ్చిందా? మేమైతే సైలెన్స్ అయినామని అయితే మేము అనుకోవడం లేదు. మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీ యోయో టీవీలోనే 4 రోజుల కిందట జీపీఓ మీద డిబేట్లు జరిగినాయి. 2 డిబేట్లు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. అసలు మేము డిబేట్ పెట్టినాక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావాలని విఆర్ఓ సంఘం అధ్యక్షుడిని తీసుకొచ్చి కూడా పెట్టిర్రు. ఆ దాంట్లో మరి మానవతరాయ్ గారు హెల్మెట్ గార్డు పెట్టుకొని కూడా వచ్చిర్రు. మరి 3 రోజులకే ఇంత వచ్చిందంటే మరి ప్రభుత్వం ఎంత భయపడుతుందో. 3 రోజులు మేము మాట్లాడుకుంటే అబ్బా రిలీఫ్ దొరికింది, 3 సంవత్సరాలు 3 దశాబ్దాలు రిలీఫ్ దొరికిందంటే ప్రభుత్వం మాకు భయపడుతున్నట్టే అర్థం. సో అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కాస్త టైం తీసుకోండి, ఆగస్ట్ ఎండింగ్ అయ్యేలోపు 22,000 పైన నోటిఫికేషన్లు రాబోతున్నాయి, ఉద్యోగాలు రాబోతున్నాయి అంటా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు దీనికంటే? నిజంగా నిరుద్యోగులు నమ్మేటట్టుందా అన్న? మరి సంఖ్య చెప్తున్నారు కదా, 20,000 అంటున్నారు. సంఖ్య చెప్తే కాదు కదా. వాళ్ళు ప్రభుత్వ పెద్దలు మాట్లాడినటువంటి వారు మంత్రి, ఒక విలువ ఉన్నటువంటి మంత్రి పొన్నం గారు తెలంగాణ ఉద్యమంలో కూడా కన్నుల్లో కారం కొట్టుకొని పెప్పర్ కొట్టుకొని పార్లమెంటులో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర నాయకులను ఎదిరించి గల్లా బట్టి తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. వారు కొద్దిగా సామాజిక స్పృహతో ఉన్నటువంటి వ్యక్తి, కింది స్థాయి నుంచి ఎన్ఎస్ఏ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వారు కూడా ఒకటి నెంబర్ చెప్తే ఎట్లా చెప్పు? ఏ దాంట్లో 20,000 ఉద్యోగాలు 17,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇక పలానా డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్నిటికి మేము ఇవ్వబోతున్నాం, ఇన్నిటికి మేము ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చినాం, ఈ అప్రూవల్ కొరకు మేము లెటర్ పంపినాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి, ఇప్పుడు అప్రూవల్ వస్తుంది, ఇంత ఇస్తున్నాం అనేది ఒకటి ఉండాలి కదా. ఉచ్చిన దారిన పోయే దానయ్య లెక్కనో ఎవరు లెక్కనో 17,000 అని మీరు అంటారు. మీ పక్కనున్న పొంగులేటి గారేమో 2.5 ఇంకా మార్చి వరకు 30 లక్ష ఉద్యోగాలు అంటారు. దానికన్నా ముందేమో కమిటీ చేస్తారు మాజీ సిఎస్ గారితో. మళ్ళీ తర్వాత ఈ నెక్స్ట్ డే 2 రోజులకే సీఎం గారు మొన్న జరిగినటువంటి తుంగతుర్తి మీటింగ్లో 1.5 లక్ష ఉద్యోగాలు అంటారు. అంటే ఒకరికొకరికి పొందన లేనటువంటిది మాట్లాడుతుంటే అసలు నిరుద్యోగులు ఎట్లా నమ్ముతారు వీళ్ళను? అసలు వీళ్ళ కాడ క్లియర్గా వీళ్ళు ఒక అథెంటికేషన్గా మా కాడ డేటా లేదు, మేము ఈ నిరుద్యోగిత అంశం వైపు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మేము ఎలాంటి ఆలోచనలు చేయలేదు, మేము ఆలోచనలు చేసి ఉంటే మా కాడ డేటా ఉంటుండే, మా కాడ ఏది లేదు, మాకు చేసే అంత మాకు పని కూడా లేదు, మా ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా అంత స్తోమత లేదు, అంత శక్తి లేదనే మాజీ సిఎస్ గారితో కమిటీ వేసుకున్నారు. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పు, వీళ్ళ చాతగానితనాన్ని, వీళ్ళు చేసిన మోసాన్ని ఆ కమిటీ ద్వారా సమాజానికి వెల్లడించిర్రా లేదా? అంటే ఇక్కడ మేము అనకుండానే, మేము చెప్పకుండానే కాంగ్రెస్ అనేటటువంటిది 2 లక్షల ఉద్యోగాల పేరుతో ఇప్పటివరకు మోసం చేసింది అనేది క్లియర్. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి నీకే గనక ఆర్థికంగా ఇబ్బంది అయితే, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి నిరుద్యోగులు అర్థం చేసుకోండి, తెలంగాణ అప్పుల ఊబిలో ఉంది, గత ప్రభుత్వం పలానా వల్ల ఇంత అప్పు చేసింది, నేను ఇంత వడ్డీ కడుతున్నా, ఇంత ఉంది, ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడట్లేదని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. చెప్పి మమ్మల్ని ఒప్పించుకొని మెప్పించుకొని ఈ లోపల మేము ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండే. ఏది చెప్పకుండా, ఏది చేయకుండా ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు అనడము, 1,00,000 ఉద్యోగాలు అనడం, 17,000 ఉద్యోగాలు అనడం అంటే ఇది నిరుద్యోగుల్ని కాంగ్రెస్ మోసం చేసింది. అంటే నిజమైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవుతా ఉన్నారు, స్టడీస్ హాల్లో కూర్చొని వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు. కానీ కొంతమంది ప్రేరేపించి కావాలని ఇదంతా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంది మరి దీన్ని మీరిచ్చే సమాధానం? నిజమైన నిరుద్యోగం, దొంగ నిరుద్యోగం, ఏ నిరుద్యోగం అనేటటువంటిది కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి పారామీటర్స్ ఏంటి, వీళ్ళు పెట్టుకున్నటువంటి కొలమానాలు ఏంటి, వీళ్ళు పెట్టుకున్న స్కేల్ ఏంటిదో ఒక్కసారి మాకు ఇస్తే మంచిది. మరి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఒక స్కేలు, అవసరం లేనప్పుడు ఒకటి అంటే, మరి ఇదే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అశోక్ నగర్లోకి వచ్చినప్పుడు మేము ప్రచారం చేసినప్పుడు ఆ రోజు మరి మేము నిరుద్యోగులం కాకుండా
ఒకటి దొంగ నిరుద్యోగుల లెక్క అశోక్ నగర్కి వచ్చి ఒక ముసుగు వేసుకుంటే ఆ ముసుగుతోటి కాంగ్రెస్ వాళ్ళు మాతో ప్రచారం చేయించుకుర్రా, మరి తెలియాలి కదా. మరి ఈరోజు అసలైన నిరుద్యోగి అడుగుతాడంట, నేను అసలు వానికి అవసరం లేదు, వాడు ఏదో ఎక్కడో ఉంటాడు. 30 లక్షల మందిలో మేము నిజంగా చెప్తున్నాం, నిరుద్యోగులు 30 లక్షల మంది. వాడు ఏదో ఒక పని చేసుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. సీరియస్గా నష్టపోయినప్పుడే కదా నువ్వు పోటీలో ఉండేది. నాకు రావట్లేదని నష్టపోతున్నప్పుడే నువ్వు మాట్లాడతావు. నష్టపోయిన రైతే రోడ్డుకి ఎక్కుతాడు. మీరే అంటారు కదా, అరే నువ్వు అమాస పుణ్యానికి వచ్చేటటువంటి రాజకీయ నాయకునివి, పారాషూట్ రాజకీయ నాయకునివి, నువ్వు దసరా దీపాల లెక్క వచ్చేటటువంటి రాజకీయ నాయకునివి, ఓడిపోయినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉండేటోని నేను, నన్ను కాదని వీనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు, ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, నా టికెట్ అమ్ముడుపోయిందని ఎన్నికలప్పుడు ఈ రాజకీయ నాయకులు మాట్లాడతారు కదా. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండని అసలు నిరుద్యోగులం మేమే కాబట్టి, మాకు ఉద్యోగాలు రావట్లేవు కాబట్టి, మా ఉద్యోగాల గురించి నిన్ను గెలిపించినాం కాబట్టి, మమ్మల్ని మోసం చేసినాం కాబట్టి, మిమ్మల్ని నిలదీయడానికి మేము కంకణం కట్టుకుంటే మీకు భయపడి మీరు డైపర్లు వేసుకొని మీ పంచలు తడిచి మాకు ఒక మాస్కులు వేస్తున్నటువంటి వాళ్ళు మీరు అనేటటువంటిదే గుర్తుకోండి. నిజమైన నాయకుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఎట్లా ఉండాలని మీరంటారో, అసలైన నిరుద్యోగి వానికి జరుగుతున్న అన్యాయాన్ని మీలాంటి మైకుల ముంగట వచ్చి మాట్లాడతాడు. ప్రజాక్షేత్రంలో మీ యొక్క మోసాలను ఎండగడతాడు. వాడే నిజమైన నిరుద్యోగి. వాడిని కాదంటే మీ భర్తం పడతాం. సో ప్రధానంగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్ అంశం కావచ్చు, జీపీఓ నోటిఫికేషన్ విషయంలో చూసుకోవచ్చు, ఇలా చాలా పెండింగ్లో ఉన్నాయి, చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి. కానీ నిరుద్యోగులు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏంది అది జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది, ఈ 60,000 ఉద్యోగాల సంగతి ఏంది, అసలు ఏంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు వాళ్ళు చెప్తే వాస్తవాలా, నిరుద్యోగులు మీరు చెప్పేది వాస్తవాలా? జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదన్న. ఇయర్ క్యాలెండర్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇంకా 6 నెలలు అయితే ఇంకొక క్యాలెండర్ వస్తుంది. కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఉండదు. అలా జాబులు లేనటువంటివి ఉట్టిగానే క్యాలెండర్ అని పెడతాడు, డేట్లు వేస్తాడు, వదిలిపెడతాడు, అంతే తప్పితే ఏం లేదు. దానికి ఒక ఆయన భాష్యం చెప్తాడు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనకు మహాభారతానికి ఒక ఆయన భాష్యమని, రామాయణానికి ఒక ఆయన భాష్యమని వ్యాఖ్యానాలు ఉంటాయి తెలుగు సాహిత్యంలో. ఒక పద్యానికి వ్యాఖ్యానం చేసినట్టు దీనికి ఒక్కొక్క ఆయన వచ్చి ఒక్కొక్క భాష్యం ఏం చెప్తాడంటే, మా కాంగ్రెసు ఎంత మంచి కాంగ్రెస్ అంటే, ఎంత మంచి ప్రజాప్రభుత్వం అంటే, ఈరోజు వేకెన్సీస్ 200 పెట్టినాం అనుకో, మేము నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఇంకా పెరుగుతాయి కాబట్టి ముందే పెట్టట్లేమని ఒక వక్రమైనటువంటి ఒక వక్రబుద్ధి భాష అని చెప్తారు. అరే నాయన మీ కాడ డేటా లేదన్నా మీరు కమిటీ చేసుకున్నారు, కనీసం మీ కాడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నో ఇచ్చేది, తర్వాత రిటైర్డ్ అయ్యి యాడ్ చేసినా లేదు. ఇప్పుడున్న వేకెన్సీస్ని పెట్టరాదు నీకు దమ్ముంటే. ఇంకా వచ్చేటటువంటి 10-20 ఎందుకు పెంచుతున్న 2 లక్షలు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలలోనే గ్రూప్ 2లో 1000 పోస్టులు పెంచుతున్న దాంట్లోనే పెంచలేదు. నువ్వు గ్రూప్ డిఎస్సికి మెగా డిఎస్సి అనే ఇవ్వలేదు. మళ్ళీ దీనికి శాతగాంతనానికి ఇంకేదో అన్నట్టు మళ్ళీ దీనికి మేము ఇస్తాము, ఈ క్యాలెండర్లో లేకుంటే ఇది కాదు, వేరేటోళ్ళ లెక్క కాదని చాటగాని చౌటలు, దద్దమ్మలు, చాతగాని చనగాని దయాకర్లు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నాం. అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులు మళ్ళీ ఏమైనా కార్యాచరణ పెట్టే ఛాన్స్ ఉంటుందా, సైలెంట్ అయిపోయినట్టు? జిల్లాల వారీగా మీటింగ్లు ఉన్నాయి. నెక్స్ట్ మాబ్నారు, దాని తర్వాత నల్లగొండ, దాని తర్వాత వరంగల్. ప్రతి సభకు 7 రోజుల నుంచి 10 రోజులు సమయం తీసుకుంటాం. 7 రోజుల నుంచి 10 రోజులలో ఆ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో, అన్ని ప్రతిపక్ష పార్టీలలో, అన్ని విద్యార్థి సంఘాలను కలిసి పోస్టర్లు రిలీజ్ చేసి వాళ్ళ మద్దతు తీసుకొని వాల్ పోస్టర్లు వేసి దాన్ని ఒక చర్చగా తీసుకుపోయి, కాంగ్రెస్ నిరుద్యోగుల్ని మోసం చేసింది, ఎట్లా మోసం చేసింది, వీళ్ళు అవుట్సోర్సింగ్ వద్దని అవుట్సోర్సింగ్ ద్వారా ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏ విధంగా లంచాలు తీసుకుంటున్నారు, ఏందని అన్ని అంశాలను తీసుకొని పోవడానికి కనీస సమయం తీసుకుంటున్నాం. కాబట్టి అరీబరిగే వీళ్ళు అన్నట్టు ఈరోజు డబ్బులు తీసుకొని ప్రతిపక్షాల కాడ డబ్బులు అడుక్కొని 4 ఆటోలలో తీసుకొచ్చి ఆడ సభ పెట్టినవనో మీటింగ్ పెట్టినవనో చేతులు దొరుకునే వారం కాదు. మీరు చేసినటువంటి మోసం ప్రజలలోకి పోతుంది. ప్రజలలోకి పోయినాక అది చర్చ జరుగుద్ది. ఆ చర్చ వల్ల నీకు వ్యతిరేకంగా ఓటు పడబోతుంది. అదే దిశగా మేము జిల్లా మీటింగ్లు అయిపోయినాక భారీగా మళ్ళొక్క సభను హైదరాబాద్లో ప్లాన్ చేయబోతున్నాం. చేస్తాం, నిర్వహించి తీరుతాం, కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం.